యొక్క విద్యార్థులను కానీ లేకపోతే కొంతమంది జనంలో పబ్లిక్ టాక్ అయితే అడుగుతున్నాను. వాళ్ళందరూ కూడా మీరు రికమెండేషన్ మీద వచ్చారు, 10 మాత్రమే చదువుకున్నారు, మీరందరూ ఉద్యోగాలు మానేయండి, ఉద్యోగాలు లేని వాళ్ళని చాలామంది ఉన్నాం, మేము చేస్తామంటున్నారు. దానికి మీ సమాధానం? అవన్నీ అబద్ధాలు. అందరూ పీజీ చేసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివే వాళ్ళు ఉన్నారు, 10th క్లాస్ మీదే వచ్చేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఎస్టీ ఏరియాల్లో మట్టుగా 10th క్లాసు 9th క్లాసు అలాగ అప్పుడు పూర్వం 30-45 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం వేసిన పోస్టులు ఇవి. ఎవరు రికమెండేషన్ మీద మేము రాలేదు, ఇండివిజువల్గా ఇంటర్వ్యూతోనే మేము వచ్చాము. ప్రభుత్వం మాకు ఇచ్చిన ఉద్యోగాలు కాబట్టి దీన్ని ఎవరు తీయడానికి అధికారం లేదు. నా యొక్క పోరాటం మేము సాధిస్తాము. మా జీతం 26,000 జీతం మాకు ఇవ్వాలి, కనీస వేతనము మాకు ఇవ్వాలి. ఇది కోర్టు నిర్ణయించింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారం మా జీతాలు మాకు ఇవ్వాలి. మేము జీతం కోసం పోరాడుతున్నాం. మాకు అవి ఇచ్చాము ఇవి ఇచ్చాము అన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధాలే. రేట్లకు తగినట్టుగా మా జీతాలు పెంచాలి. నేను ఒక వాయిస్ అడుగుతాను. అంటే ఇప్పుడు మీరు 26,000 అనేది కనీసం ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగస్తులే ఉన్నారు, 22,000తోటి డిగ్రీ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, ఉద్యోగాలు కష్టపడి వచ్చారు. మీకు అంత జీతం అంటే సమంజసమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పెరిగే రేట్లకు అనుగుణంగా మాకు జీతం పెంచాలి. ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఉన్న మహిళని మనం తీసుకుంటాం. చెయ్యోత అంటున్నాడు, 18,000 బట్టలు నొక్కుతున్నాడు, అమ్మ కూడా అంటున్నాడు, అయ్యి కూడా అంటున్నాడు. వాటికి అన్నింటికి బట్ట ఇంటి దగ్గర ఉండి మేము ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, మాకు ₹1,00,000 ఆదాయం వస్తుంది సంవత్సరానికి. మేము సంవత్సరం అంతా కష్టపడినా ఆదాయం రాలేదు. ఓకేనమ్మా? ఆ మహిళతో మేము పోల్చుకుంటే ఇంకొకటి రేట్లు పెరిగాయి. రేట్లు పెరిగితే అదే జీతంతో అప్పుడు రేట్లు తక్కువ జీతానికి, ఇప్పుడు రేట్లు పెరిగాయి. రేట్లు పెరిగినందుకనే మేము ఇవ్వాలి. తను ఎప్పుడు వేస్తాడు పిల్లలు, మేము ముందు పెట్టుబడి పెట్టాలి. మేము ఎలా బ్రతుకుతాం? మా ఆయన ఒక దగ్గర జాబ్కి వెళ్ళిపోతాడు, మేము అంగన్వాడీ ఉండలేము కదా. మాతోనంటే అతను ఊర్లో ఉండాలి. ఉండాలంటే మా ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుంది? ఒక ఆయ ఎలా బతుకుతుంది? ఒక సమస్య లేదు, ఇలాగే కంటిన్యూ చెప్తున్నాం మేము చేస్తామండి. ఇప్పుడు ఈ 10,000తో మేము బ్రతికి లేదండి. మా చేస్తారు కూలికి వెళ్తే 500 ఇస్తారు. కూలికి వెళ్తే తెలియజేయడం కోసమే నేను వచ్చాను. మీరు అందరూ అరిచారంటే ప్రజలు మేము ఇంతగా పోరాడుతున్నాం. అర్థమైందమ్మా? ఒక్క శాలరీ పెంచమంటున్నాం. మమ్మల్ని చర్చలు పిలుస్తున్నారు. ఎల్లోరు 10 మంది అయితే 3 కుర్చీలు వేస్తున్నారు, 7గురు నిలబెడుతున్నారు. 10 మంది రక్తం కారుతుంది కావాలంట. మమ్మల్ని చూసి చేదరించుకున్నంత అవసరం ఎందుకు వచ్చింది సీఎంకి? సీఎం వరకు మమ్మల్ని మంత్రులు వెళ్ళలేదు, వాళ్ళ మధ్యలోనే ఆపుతున్నారు. దేనికి? అంగన్వాడీ ఎంత చిన్న చూపు ఫస్ట్ ఇచ్చింది. 150 రూపాయలు చేరిచ్చాడు, 16,000 కోట్లు ఖర్చు చెప్పాడు. ఆంధ్ర ఆట అన్నాడు, తెలిసిన 10,000 అన్నాడు. అది ఆట అవసరమా ఈ వయసులో? మీరు ఎంత కష్టపడుతున్నాం? ఇదిగో మీరు కష్టపడతాను, నీకు రేట్లు పెరగలేదు అమ్మా, నా దగ్గర బడ్జెట్ లేదన్నాడు. ఈ 2,000 పెంచుతాను, ఈ 1,500 పెంచుతాను, సరిపెట్టుకోండి. తర్వాత మళ్ళీ నేనే వస్తాను, నేను మళ్ళీ మీకు చూస్తాను. ఒక్క మాట చెప్పాడు కదా, అది కరెక్ట్ కాదు. జగన్ చేసింది కరెక్ట్ కాదు, మంత్రులు చేసింది కరెక్ట్ కాదు. అతనికి తెలుసు. జగన్ గారికి ఏ మీడియా చూడరా? జగన్ గారు సీఎం గారు మీడియా చూడరా? అంగన్వాడీ ఆపేస్తారు అర్థం అవ్వలేదా? మీకు మీరు తిండి తినక్కర్లేదా? మీకు కూరగాయలు కొనుక్కోక్కర్లేదా? గుడ్డు దొంగలంటాళ్ళు, కోట్లు దొంగతనం చేశారు వాళ్ళు. కోట్లు 16,000 కోట్లు ఉన్నాడు ఈ చీరలకి. ఒక ఖర్చు ఉంటే ఒక ఖర్చు ఉండదు. అంటే ఇప్పుడు అందరూ అలా కాదమ్మా, చిన్న విషయాలే అలా కాదు. ఎవరు దొంగతనం చేయడానికి ఒప్పుకోరు. ఏ ఒక్కరు పొట్ట గడక్క చేస్తారు, పొట్ట గడక్క దొంగతనం చేస్తారు. వాళ్ళు కొవ్వెక్కు దొంగతనం చేయకుండా ఉండాలంటే మాకు పెంచాలి. మేము చేస్తున్నామని ఒప్పుకోవడం లేదు. ఎవరో 100కో 1,00,000కో ఉంటారు. 99 మంది పని చేస్తున్నాం. ఒకరు ఇద్దరు పని చేయాలని అందరూ టీచర్లు ఉంటారు. కానీ మేము 99% బాగా పని చేస్తున్నాం. మేము 99% చేస్తున్నాం.
డిగ్రీ చదువుకున్న కూడా మనం జాబులు తీక అని చెప్పండి. జీతం ఇస్తే 5,000 రూపాయలు అంత కష్టాలంటే మానేయండి అమ్మా అంటే ఏం చెప్తారు?